బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగురవేసింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. 6,267 ఓట్ల తేడాతో ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ అవకాశం ఇచ్చిన ఒంటిమిట్ట ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చెమ్మూర్తి జగన్మోహన్ రాజుకి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, ఎస్ఎం షారుఖ్ గారికి, దీపక్ రెడ్డి గారికి, సవితమ్మ గారికి, కార్పొరేషన్ చైర్మన్లకి, ఎమ్మెల్యేలు చిట్టిబాబు గారికి, జనసేనకి, బీజేపీ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఈ విజయం 30 ఏళ్ల చరిత్ర తిరగరాసింది. ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఓటరు ఈ బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా చేయలేదు. ఏజెంట్లలో లాగడం, కొట్టడం, అలాగే ఎన్నో దౌర్జన్యాలు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింటారు మీరు జనాలకు, దాని మీద ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? ప్రతి హామీ నెరవేరుస్తాము. ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తాం. మేము 6,000 పైచిలుకుతో గెలిచాం. మీ గెలుపు కారణాలు ఏంటి? మా గెలుపు కారణాలు గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలే. రైట్గా వైసీపీ కంచుకోటనైతే ఇటు టీడీపీ బద్దలు కొట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఇటు పులివెందుల అలాగే ఒంటిమిట్ట 2 జడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాలో ఈ నెల 12న జరిగినటువంటి 2 జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇవాళ కౌంటింగ్ జరిగినటువంటి సందర్భంగా 2 స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుంది అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీడీపీకి సంబంధించి పులివెందుల దాదాపుగా 6 శతాబ్దానికి పైగా వయస్సుమనే అక్కడ సుస్థిరమైనటువంటి రాజకీయ స్థానాన్ని ఏర్పరుస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్ లో జడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మారెడ్డి లతారెడ్డి తిరుగులేని మెజారిటీతో ఆమె గెలుపొందడం జరిగింది. అక్కడ పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి కనీసం డిపాజిట్ రాని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక చావు తప్పి కన్ను లెక్కపోయిందన్న కారణంగా ఒంటిమిట్టలో మాత్రము వైసీపీ అభ్యర్థికి కొంతవరకు మెరుగ్గానే ఓట్లు వచ్చాయనుకోవచ్చు. ఇక్కడ 3 రౌండ్ల కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్ లోనూ టీడీపీకి సంబంధించినటువంటి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి తిరుగులేని మెజార్టీ కైవసం చేస్తున్నారు. తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థికి 6,270 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 3,165 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 2వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థికి 6,735 ఓట్లు లాగా వైసీపీ అభ్యర్థికి 3,126 ఓట్లు వచ్చాయి. అయితే ఈ 2వ రౌండ్ కి కూడా 3,049 ఓట్ల మెజార్టీ సాధించడం జరిగింది. అయితే 3వ రౌండ్ వచ్చేసరికి టోటల్ గా 6,267 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అయినటువంటి ముద్దు కృష్ణారెడ్డి తిరుగులేనటువంటి విజయాన్ని సాధించాలనుకోవచ్చు. అయితే ఇక్కడ తొలి నుంచి వైసీపీ విజయం సాధిస్తుందని చాలా మంది భావించారు. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి విధి విధానాలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి నేతల ఐక్యత కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన అనేక మంది మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కవిత కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి ప్రస్తుతం ఉంటున్నటువంటి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి ఐక్యతతో ఇక్కడ కూడా విజయాన్ని సాధించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ ఈ సరళిని తొలి నుంచి కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు తూర్పారపడుతున్నారు. కేవలం ఇది టీడీపీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి విజయం మాత్రమేనని ఎన్నికల సరళి సజావుగా సాగలేదని కూడా వీళ్ళు చెప్తుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా
టీడీపీ నేతలు మాత్రము ఇది ప్రజా విజయంగా భావిస్తున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి పులివెందులలో జరిగినటువంటి ఆ విజయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి ఒకరినొకరు స్పీచ్ కూడా పిలిపించుకున్నారు. ఈ విజయం తిరుగులేని విజయం అని ప్రజా విజయం అని కూడా వాళ్ళు కాంక్షిస్తూ వచ్చారు. అలాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంటే వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రము దొంగ ఓట్లు వేసుకొని ఇది ప్రజా విజయం చెప్పుకోవడం ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. చాలు రైట్, థ్యాంక్ యూ హుసేన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో దొంగలు హల్చల్ చేశారు. గత రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీకి పాల్పడ్డారు. నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద కారు అద్దాలు పగలగొట్టి కారులో చోరీకి పాల్పడ్డారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఘటనపై తిరుమల క్రైమ్ పోలీసులకు భక్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో దొంగలు హల్చల్ చేశారు. గత రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీకి పాల్పడ్డారు. నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద కారు అద్దాలు పగలగొట్టి కారులో చోరీకి పాల్పడ్డారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఘటనపై తిరుమల క్రైమ్ పోలీసులకు భక్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పోలీసులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? రైట్ విషయాన్ని ఏదైతే భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా 15 ఏదైతే ఆ ఘటన ఆ భక్తులు సమాచారం మేరకు తమిళనాడు చెందిన వాణింబాడు నుంచి భక్తులు నిన్న అర్థం తిరుమల జరుపుకున్నారు. 12 ప్రాంతంలో కార్ పార్కింగ్ ఇది శ్రీవారి సర్వదర్శనానికి వెళ్ళే పరిస్థితి. 7 గంటలకి దర్శనం పూర్తయిన తర్వాత కారు వద్దకు చూసుకుంటే కారు అద్దాలు దొంగతనం చేసి ఉన్నాయి. అందులో ఉన్న 148 గ్రాముల బంగారు ఆ కమ్ములు చోరీ గుర్తించిన వెంటనే వాళ్ళు తిరుమల క్రైమ్ పోలీస్ సమాచారం ఇచ్చారు. అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో క్రైమ్ పోలీస్ సంఘటన దృష్టితో పూర్తిగా పరిశీలిస్తున్నారు. సోమవారం దర్శనానికి నైట్ పెట్టేసిన సమయంలో పూర్తిగా లోపల సూట్ కేసు కూడా పగలగొట్టి ఆ బంగారు తీసినట్టు తెలుస్తుంది. భక్తుల ఫిర్యాదు మేరకు ఆ తిరుమల క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాలిని, సురేష్, అలాగే నారాయణగిరి కార్ పార్కింగ్ వద్దని ఈ ఘటన చేసుకుంది. సో అక్కడ సెక్యూరిటీ ఏమంటున్నారు? పూర్తిగా తిరుమల 2000 నిఘా కెమెరా ఉంటుంది. పూర్తిగా ఇక్కడ పార్కింగ్ సంబంధించి రోడ్డు మీద కారు పార్క్ చేయడము, మరోవైపు అక్కడ ఆ ప్రాంతంలో ఆ కెమెరా లేకపోవడం మైనస్ చెప్పుకోవాలి. కారు పార్క్ చేసే సమయంలో రాత్రి కావడంతో మరోవైపు అక్కడ చుట్టుపక్కల చాలా వరకు భక్తులు కారు పార్క్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే అక్కడ కెమెరా లేదని చెప్పుకోవాలి. అక్కడ సెక్యూరిటీ నిరంతరంగా గస్తీ కాస్తూ ఉంటారు. అయితే కాళ్ళ మధ్యలో ఉండడంతో గుర్తు దొంగలే చోటు సమాచారం అయితే ఉంది. నాకు నేరస్తున్నాయని చెప్పి తిరుమల ప్రాథమిక విచారణకు వచ్చారు. పూర్తిగా ఛేదిస్తామని చెప్పి తిరుమల క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో కృష్ణానదిలో 2 యువకులు గల్లంతయ్యారు. డ్రెడ్జింగ్ వద్ద పడవను తెచ్చుకునేందుకు వెళ్లిన 3 యువకులు పడవ లాగే సమయంలో వరదలో కొట్టుకుపోయారు. వీరిలో ఓ గట్టుకు చేరుకున్నాడు. గల్లంతైన యువకులను కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో కృష్ణానదిలో 2 యువకులు గల్లంతయ్యారు. డ్రెడ్జింగ్ వద్ద పడవను తెచ్చుకునేందుకు వెళ్లిన 3 యువకులు పడవ లాగే సమయంలో వరదలో కొట్టుకుపోయారు. వీరిలో ఓ గట్టుకు చేరుకున్నాడు. గల్లంతైన యువకులను కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు.
రైట్ టికెట్ తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అయితే కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎవరైతే ఇద్దరు యువకులు గల్లంతయ్యారో వారి ఆచూకీ లభ్యమైందా? ఎస్ శాలిని, ఏదైతే ఎడతెరిపి లేనటువంటి వరదల వలన కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తుళ్లూరు మండలకు సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు ఏదైతే మరి వాగులో కొట్టుకుపోయినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అటు ఎన్డీఆర్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఏదైతే మరి ఈ ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు కూడా తీవ్ర ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఏదైతే నిన్న కూడా ఇదే ఘటన కొనసాగింది. మత్స్యకారులు ఇద్దరు కూడా వేటకు వెళ్ళినటువంటి సమయంలో ఇద్దరు వ్యక్తులు కూడా మరి ఆ వాగులో కొట్టుకుపోయినటువంటి సమయంలో మృతదేహాలు తీసినటువంటి పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు అటు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా మత్స్యకారులకు కానీ అదేవిధంగా స్థానిక ప్రజలకు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈ ఘటన పైన అటు జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని తీసుకొచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే మరి ఎన్డీఆర్ సిబ్బందికి సంబంధించి ఏదైతే మరి లింగాయపాలెం చెందినటువంటి ఇద్దరిని కూడా గుర్తించేందుకు ఎన్డీఆర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నీటి మట్టం పెరుగుతున్నగా క్షణం క్షణం మరి నీటి మట్టం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా సహాయక చర్యలు చేసేందుకు కూడా అధికారులు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులు రెవెన్యూ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏదైతే ఎలాంటి సమస్య తలెత్తినా కానీ వరదకి సంబంధించి కానీ అటు సహాయక చర్యలకు సంబంధించి కూడా స్థానిక తహసీల్దారులు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కూడా సహాయక చర్యలకు భాగంగా కూడా మరి సంప్రదించాలని చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కూడా దీనిపైన ఆరా తీస్తున్నారు. ఇప్పుడే హఠావుటిగా కూడా ఎన్డీఆర్ సిబ్బంది దాదాపు 10 మంది ఎన్డీఆర్ సిబ్బంది బోట్ల సహాయంతో కూడా కాపాడేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదైతే ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. జిల్లా అధికారులు కలెక్టర్లను కానీ అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల సమయం ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు కి సంబంధించి కూడా భారీ వరద నీరు వస్తున్నటువంటి సమయంలో కూడా అటు పూర్తిగా కూడా గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అమరావతి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు రేపల్లి తెనాలికి సంబంధించినటువంటి వరద నీరు పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు కూడా భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు జలవనరుల శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇవాళ రేపు కూడా ఆ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని కూడా అధికారులు దృష్టిలో పెట్టుకొని అటు సామాన్య ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలను ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలకి అదేవిధంగా ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే స్కూల్స్ కూడా 2 రోజుల పాటు సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ ఇద్దరు వ్యక్తులను కూడా మరి ఎన్డీఆర్ సిబ్బంది కూడా గుర్తించే పనిలో అయితే పడ్డారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రమేష్. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటు ₹1,00,000 జరిమానా విధించింది. 2013లో నల్గొండకు చెందిన 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన మొహమ్మీ ముక్కరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాల్వలో పడేశాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 12 ఏళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో నడుస్తున్న వాదనలు జరిగాయి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటు ₹1,00,000 జరిమానా విధించింది. 2013లో నల్గొండకు చెందిన 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన మొహమ్మీ ముకరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 12 ఏళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి.
రైట్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అయితే నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ రోజు మైనర్ బాలికకు సంబంధించేసి అత్యాచారం, అదేవిధంగా హత్యకు సంబంధించిన కేసు సంబంధించేసి నల్గొండ పోక్సో కోర్టు అనేది ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించేసి అంటే నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి 12 ఏళ్ల మైనర్ బాలికపై ఇంట్లో ఉంటున్నటువంటి ఒక పర్సన్ దాదాపు అంటే 2013 సంవత్సరంలోనే ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తు చేసేసి తన ఇంట్లోకి తీసుకెళ్లేసేసి అత్యాచారం చేయడంతో కాకుండా ఆ పాపను హత్య చేసేసి పక్కనే ఉన్నటువంటి కాలంలో పడవేయడం జరిగింది. ఆ తర్వాత ఏ విషయానికి సంబంధించి ఆ అమ్మాయి తల్లిదండ్రులు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా వాళ్ళు దానికి సంబంధించిన పూర్తిస్థాయిలో విచారించినటువంటి పోలీసులు ఆ నిందితుడైనటువంటి మహిళ ఒకరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇదే సంబంధించి 2015 సంవత్సరంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించిన పరిస్థితి కలిగి ఉంది. అంటే దాదాపు 10 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఇరు పక్షాల సంస్థల వాదనలు ముగిసిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు కోర్టు న్యాయమూర్తి ఉన్నటువంటి జ్యోతిరావుని ఈ కేసుతో మంచి తీర్పును నిర్వహించింది. ముఖ్యంగా ఈ మహమూద్ మొహం అనేవారు ఆ బాలికను అత్యాచారం జరిగిన హత్య చేశారని చెప్పేసి పూర్తి స్థాయిలో నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇతనికి శిక్ష విధిస్తూ అదేవిధంగా 1,10,000 రూపాయల జరిమానా చేసి తీర్పించిన పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు మాత్రము కోర్టు తీర్పులు మాత్రం పూర్తి స్థాయిలో స్వాగతించిన పరిస్థితి. మా కూతురుకు సంబంధించి ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఉన్న విధంగా చట్టం అనేది అదేవిధంగా న్యాయం పూర్తిస్థాయిలో ఈ విధంగా ఇటువంటి శిక్షలు విధించడం కంటే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి నెలకొందిపోతూ ఇప్పుడు తమ యొక్క కూతురు యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి కూడా ఆ మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు మాత్రము కోర్టు తీర్పు పట్ల మాత్రం సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీది గెలుపే కాదని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దొంగ ఓట్లు వేయించుకుని టీడీపీ గెలిపించిందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్న పోలింగ్ సెంటర్లోనే దొంగ ఓట్లు పడ్డాయని పేర్ని అన్నారు. కలెక్టర్ తీరుపై వైసీపీ మండిపడింది. దమ్ముంటే వెబ్ కాస్టింగ్ వీడియోలను బయటపెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గాని, జిల్లా కలెక్టర్ గాని, ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించినటువంటి జిల్లా కలెక్టర్ గాని ఆ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు గాని ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? భయం, మీకు భయం కాబట్టి ఇవ్వరు. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్ గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్ నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా మీ కళ్ళ ముందు దొంగ ఓట్లేస్తా, దొంగ ఓటర్లు, దొంగలు, ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లేస్తున్నటువంటి దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు, వీళ్ళ పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్ గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు? ఈ దొంగలందరూ ఎవరు? గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు గనక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ గత పాలక కమిటీ అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాదాపు 18 సంవత్సరాలు ఒకరే అర్బన్ బ్యాంక్ పాలక వర్గంలో ఉన్న వ్యక్తి కర్ర రాజశేఖర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కొనసాగారు. అప్పటి నుంచి దాదాపు 2017 వరకు బ్యాంకు సభ్యత్వాల్లో అక్రమంగా సభ్యత్వాలు నమోదు చేసి 18,000 సభ్యత్వాలను నమోదు చేశారు. బ్యాంకు ఖాతాదారులు అర్జీ పెట్టుకున్న రుణాల్లో ఒక్కో లోనుకు ₹1,00,000కు ₹5,000 అదనంగా కమిషన్ తీసుకున్నారు. ఇలాంటి అంశాలను రాజ్ న్యూస్ కు సమాచారం ఇవ్వడంతో గత ఏడాది నుండి నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్ గా కొనసాగుతున్న విలాస్ రెడ్డిని వివరణ అడగడంతో పాత పాలకవర్గం చేసిన తప్పులకు గాను వాళ్లకు నోటీసులు అందించారు. ఇక ప్రస్తుత పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటన్నింటి అంశాలపై ప్రస్తుత పాలకవర్గం చైర్మన్ విలాస్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్
పాలకవర్గం 2017లో డిజాల్వ్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున నామినేటెడ్ పోస్టులో చైర్మన్గా గడ్డం విలాస్ రెడ్డి కొనసాగుతున్నారు. మరి గతంలో పాలక వర్గాల తప్పిదాలు చాలా చోటు చేసుకోవడం జరిగింది, చాలా అక్రమాలు జరిగాయి. మరి ఆ అక్రమాలను వాళ్ళు చేసినప్పుడు వచ్చిన పాలక వర్గం ఏ విధంగా దానిపైన చర్యలు తీసుకుంది, ఇప్పుడు ప్రస్తుతానికి అర్బన్ బ్యాంకు సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి విలాస్ రెడ్డి గారు, ఒకవైపు మీరే గతంలో కూడా మాట్లాడడం జరిగింది, గత పాలక వర్గం అయితే ఒకవైపు అందులో చాలా వరకు సభ్యత్వాలు చేయడం ఇట్లాంటి అక్రమాలు అవకతవకలు జరిగాయని మీరే మాట్లాడారు. మరి మీరు ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది? దాదాపు 1 year అయింది. ఫస్ట్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యాను. తర్వాత 6 months కింద చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. సభ్యత్వం పైన ఎంక్వైరీ పెట్టాం. ఆ ఎంక్వైరీలో కొన్ని బోగస్ ఉన్నట్టు తేలింది. దానిపైన ఒక సభ్యుడు కోర్టుకు వెళ్తే కోర్టు 4 వారాల్లో వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇచ్చింది. దాని ప్రకారం కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. 15 మంది మీద చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళ సభ్యత్వాలు కూడా తీసివేయడం జరిగింది. బోగస్ సభ్యత్వాలు దాదాపు ఒక 18,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. దాంట్లో కూడా లోన్లు ఇచ్చి వాళ్ళు లోన్ల పైన కూడా అవకతవకలు చేయడం జరిగిందని కూడా మాకు సమాచారం అందింది. దాన్ని ఏ విధంగా తీసుకున్నారు? ఒకటి ఏంటంటే అప్పుడు అంటే 2017 బిఫోర్ 18,000 ఉండే, ఒకటే ఇంట్లో 125 మంది సభ్యత్వం ఉన్నదని అప్పుడు ఒక అభ్యర్థి కోర్టుకు పోతే ఆ కోర్టు స్టే ద్వారా అప్పుడు ఎలక్షన్ ఆగిపోయినాయి. తదుపరి DCO ఆఫీస్ వాళ్ళు అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి 9,000 18,000లో 9,000 బోగస్ సభ్యతలు ఉన్నాయని తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు 9,000 తీసేసి ఎలక్షన్ పోతున్నాం. ఆ సభ్యత్వాలు తీసేస్తున్నారు అయితే, కాకపోతే దానిపైన అంటే ఇప్పుడు ఎవరైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు 4 మీ దాంట్లోనే ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా ఇస్తారు మీరు? ఒకటండి, అప్పుడు 2007 to 2017 మధ్య ఎవరు ఉన్నారో వారందరినీ సభ్యత్వం తొలగించడం జరిగింది. నా కమిటీలో ఉన్నారని కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు తొలగించారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పే కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళను సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది. ఇప్పటివరకు 9,000 సభ్యత్వాలు బోగస్ సభ్యత్వాలు అంటే ఒక ఇంటికి దాదాపు 1 ఉండవచ్చు, 2 ఉండవచ్చు, లేదంటే ఒక 120 ఒకటే ఇంట్లో వెళ్ళడంతో అంటే దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు మీరు? అప్పటికి 120 కోర్టు తీసేయమని చెప్పింది. అప్పుడే 2017 తర్వాతనే 120 తీసేయడం జరిగింది. అలాగే డోర్ టు డోర్ సర్వే చేసి కేవైసీలు సమర్పించిన వాళ్ళు అందరి 9,000 సభ్యత్వం తొలగించి నేను అధికారం తీసుకున్నప్పటికీ 9,000 సభ్యత్వం ఉన్నది నాకు అధికారికంగా తెలిసింది. అంటే ఆ 9,000 సభ్యత్వాలలో ఎంతమంది లోన్లు తీసుకున్నారు? ఆ లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కట్టకుండా ఉన్నట్టయితే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? 9,000 మందిలో లోన్లు కట్టకుండా ఎవరు లేరు, ఇచ్చారు, అందరు కరెక్టే ఇచ్చారు. కాకపోతే కొన్ని లోపల జరిగినాయి అంటున్నారు, కానీ వాళ్ళు కమిషన్లు తీసుకున్నారా ఏం తీసుకున్నా నాకు తెలియదు. ఒక్కొక్క లోన్ ఇప్పించినప్పుడు ఒక్కొక్క ₹1,00,000 5,000 చొప్పున కూడా కమిషన్ తీసుకున్నారనే కోణంలో కూడా మాకు వార్తలు రావడం జరిగింది. నిజమా అబద్ధమా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు ఉన్న కస్టమర్ చెప్పారు కదా, తీసుకోవచ్చు, తీసుకున్నారని చెప్పాను, తీసుకోవాలని చెప్పాను. అవకతవకలు మాత్రం జరిగినాయని ప్రజలందరికీ తెలుసు, ప్రతి సభ్యునికి బ్యాంకులో ఉన్న ప్రతి సభ్యునికి తెలుసు. ప్రభుత్వం చొరవ చేసుకునే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం చొరవ తీసుకోవచ్చు. దీనికి DCO ఉంటాడు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటారు, RCS ఉంటుంది, తర్వాత దీనిలో ఆడిట్ ఉంటుంది, RBI ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంతకుముందు జరిగింది, కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని స్ట్రిక్ట్ ఆన్లైన్ ఉంది కాబట్టి ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు. ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళే ఓటు హక్కు కలిగి ఉంటారు. అదేవిధంగా దీంట్లో కంపల్సరీ బ్యాంకులో ఖాతాదారుడై ఉండాలి. ఖాతా తీసుకున్నట్టయితే వాళ్ళు కంపల్సరీ లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క లోనుకు అంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు ఒక లోన్ ఇచ్చినట్టయితే దానికి దాదాపుగా ₹1,00,000 5,000 చొప్పున కమిషన్ గత పాలకవర్గం కమిషన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఆ కమిషన్ కూడా తీసుకున్నట్టయితే కంపల్సరీ దాన్ని కూడా రికవరీ ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పటివరకే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మరి దీన్ని ఇంకా ముందరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం తరఫున ఏమైనా ఇంకా అరెస్టు కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు. అంటే అప్పుడు దీన్ని మళ్ళీ పూర్తి కమిటీ అంటే ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తారు కాబట్టి పూర్తి కమిటీ అయిన అనంతరం కూడా దానిపైన ఫర్దర్గా లోతుగా యాక్షన్ తీసుకొని డీప్గా దాన్ని పరిశీలించడం జరుగుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని ఒకవైపు చైర్మన్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ నుండి.